తెలంగాణలోని రైతులు వేడి సెగగా గవర్నమెంట్కి తగులుతున్నారనే చెప్పుకోవచ్చు. తెలంగాణలో రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ఒక మీటింగ్లో రైతులు నీళ్ళతో కాకుండా రక్తం చిందించి మరీ వ్యవసాయం చేస్తారన్న మాటల్ని కొంచెం సీరియస్గానే తీసుకున్నారు తెలంగాణ రైతులు. ఈ ఘటనకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో పెద్ద దుమారమే లేపింది. అయితే స్థానికంగా ఉండే ఒక రైతు, అతని కుటుంబ సభ్యులు, స్థానికంగా ఉండే రైతులు కొంతమంది వారి దగ్గర నుండి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని అధిక మొత్తంలో రక్తం వసూలు చేసుకొని ఆ రక్తాన్ని తీసుకుపోయి అతని పొలంలో తన రక్తాన్ని చల్లుతున్న ఈ రైతు దృశ్యాలు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారాయి. దీనిపై కొంతమంది నాయకులు పాజిటివ్గా స్పందిస్తే మరికొంతమంది నెగిటివ్గా స్పందిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ వీడియో సోషల్ మీడియాలో ఒక దుమారమే రేపిందని చెప్పుకోవచ్చు. రైతులకు వర్షాలు రాకపోవడం పెద్ద సవాలుగా మారింది. ఎప్పుడు కరుణిస్తాడా వరుణ దేవుడు అంటూ రోజుకో పూజ చేస్తున్నారు రైతులు. అయితే వాళ్ళు 1000 కళ్ళతో వర్షం కోసం చూస్తున్న వేళ కాళేశ్వరంలోని గోదావరి నీళ్ళని వదలాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతల డిమాండ్లను పట్టించుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ నీళ్లు రాకపోవడానికి ప్రత్యక్ష కారణం ఎవరైనా ఉన్నారంటే అది సీఎం రేవంత్ రెడ్డి గవర్నమెంటే అని బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలు చేసే క్రమంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ఈ మాటల సారాంశం కొంతమంది రైతులు తీవ్రంగా తీసుకొని ఆ పొలంలో వాళ్ళ రక్తాలను చల్లుతున్నారు. ఆ విధంగా అయినా పంట పొలం చేతికి వస్తుంది, పంట పండుతుంది అనే ఉద్దేశంతో రైతులు వాళ్ళ రక్తాన్ని పంట పొలంపై చల్లుతున్నారు. రేవంత్ రెడ్డి గారు కాలువ నీళ్లు లేకున్నా, మనకు వర్షాలు లేకున్నా రక్తంతో పంటలు పండించవచ్చు అని చెప్తే రక్తం చల్లి పంటలు పండిస్తున్నాం. ఈ అవకాశం మంచి అవకాశం చెప్పాడు. ఇదే అవకాశం మళ్ళీ మనకు దొరకదు. ప్రజలందరూ కూడా రక్తం చల్లి పంటలు పండించి ఆ రేవంత్ రెడ్డి గారికి పంపిస్తే కొన్ని రోజులు ఆయన బతకగలుగుతాడని మీ అందరికీ మనవి చేస్తున్నాను. గోదావరి జలాల విషయంలో కూడా తెలంగాణ గవర్నమెంట్లో ఒక రాజకీయ వేడి అలుముకుందనే చెప్పుకోవచ్చు. రీసెంట్గా బీఆర్ఎస్ నేతలు కొంతమంది బ్లడ్ డొనేషన్ చేస్తూ బ్లడ్ శాంపిల్స్ తీసుకెళ్తూ రోడ్లపైకి వచ్చి తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డికి మా రక్తం ఇస్తాం, నీళ్లు వదలండి అని ఈ విధంగా బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు కాంగ్రెస్ గవర్నమెంట్ పైన వేశారు. వరుణ దేవుడు కరుణించట్లేదు, ఎన్నుకున్న ప్రభుత్వం కరుణించట్లేదు, రైతులకి ఇక అసలైన కష్టకాలం మొదలైందని రైతులు గవర్నమెంట్ పైన, ఆ విధంగా వర్షం పైన హోప్స్ పెట్టుకోకుండా తన సొంత రక్తంతో పంట పండించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో అంటే అధిక మొత్తంలో వాళ్ళు రక్తాన్ని ఇస్తే వాళ్ళు బలహీనైపోతారు తప్ప గవర్నమెంట్ కానీ ఈ వర్షాలు కానీ అవి వచ్చే టైంలో అవి వస్తూనే ఉంటాయి. ప్రాణానికి ఎటువంటి హాని తలపెట్టొద్దని కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. సో ఒక పక్క తెలంగాణ రైతులు ఈ విధంగా రక్తాన్ని భూమికి దానం చేస్తూ పంట పండించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయాన్ని పక్కకు పెడితే కర్ణాటకలోని బెంగళూరులో సమీపంలో ఉండే ఏఐ టెక్నీషియన్ ఆఫీస్ కోసం అక్కడుండే డీకే శివకుమార్ ప్రభుత్వం గట్టిగానే భూములు వసూలు చేయడానికి సిద్ధపడింది. అయితే ఈ సిద్ధపడిన క్రమంలో అక్కడుండే కొంతమంది మహిళా రైతులు ఏం చేశారంటే ఆ భూసేకరణ వాళ్ళకి ఇవ్వడం ఇష్టం లేక వారి ప్రాణాలను వాళ్ళు తీసుకోవడానికి మనసు రాక ప్రాణానికి తెగించి ఏదైతే గవర్నమెంట్ చేపడుతున్న భూసేకరణని అడ్డుకోవడానికి గట్టిగానే ప్రయత్నించారు. ఈ ప్రయత్నించిన క్రమంలో ఈ విజువల్లో చూసుకుంటే ఒక మహిళ తన కార్ల నుండి బాంబులు తీస్తున్న దృశ్యాలు భయాందోళనకి గురి చేశాయని చెప్పుకోవచ్చు. ఈ విధంగా తెలంగాణ రైతులేమో రక్తాన్ని దానం చేసి పంటను పండించాలని చూస్తుంటే అటు కర్ణాటకలోని రైతులు పోరాడడానికి చూస్తున్నారు. ఏ విధంగా మాట్లాడుకోవాలన్నా ఎటు చూసినా రైతుకి కష్టాలే ఉన్నాయి తప్ప ఆ పక్క వర్షాలు, ఇటు పక్క గవర్నమెంట్ రెండు ఆదుకునే పరిస్థితుల్లో లేవని రైతులు చేతులెత్తేసి మరి ఈ విధంగా చేస్తున్నారా తెలియాల్సి ఉంది.